అద్విక మరియు వివిక్త బెంగళూరులోని డిజైన్ స్కూల్లో మొదటి సంవత్సరం నుండే క్లాస్మేట్స్. ఇద్దరూ ప్రతిభావంతులే, కానీ పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలు. అద్విక ధైర్యంగా, ప్రయోగాత్మకంగా, తన కళలో గందరగోళాన్ని ప్రేమించేది. వివిక్త మాత్రం ఖచ్చితంగా, సొగసుగా ఉండేది. అధ్యాపకుల ప్రశంసలు ఎప్పుడూ ఆమెకే. వారి మధ్య పోటీ మాటల్లో కాకపోయినా, లోపల మాత్రం తీవ్రంగా ఉండేది. ప్రతిసారి వివిక్త పనిని ప్రదర్శనలకు ఎంపిక చేసినప్పుడు అద్విక గుండె లోపల అసూయతో తలతిరిగేది. ఆమె దాన్ని వ్యంగ్యంతో, దూరంగా ఉండటంతో దాచేది, కానీ లోపల మాత్రం పచ్చగా మండిపోతూ ఉండేది. ఒకరోజు స్కూల్ ఒక ప్రతిష్టాత్మక పోటీని ప్రకటించింది. విజేతకు మిలాన్లోని ప్రముఖ ఫ్యాషన్ హౌస్లో ఇంటర్న్షిప్ అవకాశం. అద్విక తన డిజైన్లలో తన ఆత్మను పోసింది. అసంపూర్ణమైన, భావోద్వేగంతో నిండిన కళ. వివిక్తగా, తన పని ఖచ్చితంగా, లోపలేమీ లేకుండా సమర్పించింది. ఫలితాలు వచ్చినప్పుడు విజేత అద్వికానే. వివిక్త అభినందించింది, కానీ ఆమె చిరునవ్వు కన్నుల్లోకి రాలేదు. మొదటిసారి అసూయ ఇద్దరిలోనూ ఉండింది. కొన్ని వారాలు గడిచాయి. అద్విక గమనించింది, వివిక్త దూరంగా మారింది, సమీక్షలకు రాలేదు, తనను తప్పించుకుంది. అది ఖాళీగా అనిపించింది. వారి మధ్య ఉండే పోటీ, ప్రేరణ, మౌనంగా ఉండే అర్థం, అద్విక వాటిని మిస్ అయ్యింది. అందుకే మిలాన్కు వెళ్లే ముందు తన చివరి ప్రాజెక్ట్ కోసం వివిక్తను కలిసి పని చేయమని ఆహ్వానించింది. నీ ఖచ్చితత్వం, నా గందరగోళం, కలిసి మర్చిపోలేని పని చేద్దాం అని చెప్పింది. వివిక్త కొంతసేపు ఆలోచించి అంగీకరించింది. వారు రాత్రిళ్లు కలిసి పని చేశారు, వాదించారు, నవ్వుకున్నారు, పోటీకి మించి ఒకరినొకరు తెలుసుకున్నారు. అద్విక, వివిక్త పరిపూర్ణత వెనుక ఉన్న అసహజతను చూసింది. వివిక్త, అద్విక గందరగోళంలో ఉన్న లోతును చూసింది. వారి చివరి కళాఖండం, భావాలు, పదార్థాలు కలిసిన మిశ్రమం, ఒక మాస్టర్ పీస్. కానీ అంతకంటే ఎక్కువగా, అది వారి ప్రయాణానికి అద్దం. అద్విక విమానానికి ముందు రాత్రి, వివిక్త ఆమెకు ఒక స్కెచ్ ఇచ్చింది. అది వారి ఇద్దరి చిత్రం, పక్కపక్కన ఉన్న ఇద్దరు మహిళలు, వారి రంగులు కలుస్తూ. నిన్ను అసూయతో చూశాను, ఆమె మృదువుగా చెప్పింది. ఇప్పుడు నీకు గౌరవం ఉంది. ఇంకా ప్రేమ కూడా ఉండొచ్చు. అద్విక విమానానికి వెళ్లే ముందు అద్విక నవ్వింది, కన్నీళ్లు కన్నుల్లో. నిన్ను ద్వేషించిన క్షణం నుండే ప్రేమించానేమో అని చెప్పింది. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.